హలో అందరికీ, నేను మీ కన్నయ్యని. ఈరోజు మా మమ్మీ ఏం స్పెషల్ చేసిందా అని అందరు వెయిట్ చేస్తున్నారా? అయితే మా మమ్మీ చేసిన రెసిపీ ఏంటంటే ఈరోజు శనగపప్పు ఆలుగడ్డ. నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో, మీరు చూడండి. వావ్, చాలా టేస్టీగా ఉంది. మీకు కూడా ఈ రెసిపీ కావాలా? అయితే మా మమ్మీ చెప్పే ప్రాసెస్ని ఫాలో అవ్వండి. మా మమ్మీ చెప్పే ప్రాసెస్ని ఫాలో అవ్వండి. కర్రీని ట్రై చేసి తిని ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మా మమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్ని ఫాలో అయిదామా? ఫస్ట్ ఆయిల్ పోసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసుకొని అది వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఒక 2 minutes ఉంచిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఒక 1 స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే 1 స్పూన్ అంత పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ మంచిగా కలుపుకోవాలి ఫ్రై అయ్యే వరకు. కలుపుకున్న తర్వాత అందులో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. నెక్స్ట్ మనం ఒక 1 గ్లాస్ శనగపప్పు తీసుకున్నామండి. 1 గ్లాస్ శనగపప్పుకి పోసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక 2 minutes. తర్వాత మనం ఒక 3 ఆలుగడ్డలు తీసుకున్నామండి. 3 ఆలుగడ్డల్ని మనం యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఆలుగడ్డ కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి అండి. కలుపుకోవాలి మంచిగా. కలుపుకున్న తర్వాత ఒక 2 minutes ఉంచిన తర్వాత మళ్ళీ ఇందులో మనం తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని మళ్ళీ మనం 1 గ్లాస్ శనగపప్పుకి 3 glasses వాటర్ పోసుకోవాలి. కరెక్ట్ సరిపోతుందండి. 3 glasses వాటర్ పోసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని మనం చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని దానిపైన వేసుకొని మనం కుక్కర్ మూత పెట్టుకొని 6 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి అండి. 6 విజిల్ తర్వాత ప్రెషర్ పోతుంది కదా, అప్పుడు కుక్కర్ మూత తీసి చూస్తే మన పప్పు చూడండి ఎంత బాగా ఉడికిందో. మనం పప్పు ఉడికిందా లేదా అని స్మాష్ చేసి చూడాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇట్లా స్మాష్ అవ్వాలి పప్పు. అప్పుడు మనకు పప్పు కరెక్ట్ ఉడికినట్టు. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ 1 స్పూన్ కొబ్బరి పౌడర్, ఒక 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒక